Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, రేపు మార్చిలో జరగబోయే సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ వీడియోలో మనం పార్ట్నర్షిప్ చాప్టర్ స్టార్ట్ చేసాం. ఆ చాప్టర్లో అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్కి సంబంధించి థియరీ పార్ట్ మొత్తం డిస్కస్ చేసాం. ఆ థియరీ పార్ట్ని నంబర్ ఆఫ్ టైమ్స్ వినండి. వినిన తర్వాత మాత్రమే ప్రాబ్లమాటిక్ రండి. ఓకే, సో ఈరోజు మనం అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ మీద ఒక ప్రాబ్లం చేయబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనికి చాయిస్ లేదు, ఒకే క్వశ్చన్ ఇస్తాడు, 20 మార్క్స్, ఈజీ. నిన్నే చెప్పాను మీకు, లెడ్జర్ ఐడియా లేకపోతే ముందు లెడ్జర్ నేర్చుకొని తర్వాత ఈ చాప్టర్కి రండి. లెడ్జర్ ఐడియా లేకుండా ఈ చాప్టర్ చేసినా అది రాదు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే జూనియర్ ఇంటర్లో నేర్చుకున్న లెడ్జర్ మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేయండి. చేసిన తర్వాత ఈ ప్రాబ్లమాటిక్ వచ్చేసేయండి. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ మన అందరి ఛానల్. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి ఇంటిమేట్ చేయండి. సబ్స్క్రైబ్ అయ్యేటట్టు చూడండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ముందుగానే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఓకే, గాడ్. సో ఈ మెటీరియల్ ఫ్రీగా మీకు పంపిస్తున్నానని నంబర్ ఆఫ్ టైం చెప్పాను. ఈ మెటీరియల్ కావాలంటే లూకాస్ కామర్స్ అకాడమీ సెల్ నంబర్కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పంపండి. లూకాస్ కామర్స్ అకాడమీ సెల్ నంబర్ 7382776681. ఒకవేళ మీరు మెయిల్ ద్వారా సంప్రదించాలి అంటే lucascommerceacademy@gmail.com. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం అడ్మిషన్ సంబంధించి ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి చూడండి. నిన్న ప్రాబ్లం ఎలా ఉంటుందో ముందుగానే మీకు చెప్పాను. ఫస్ట్ ఓల్డ్ పార్ట్నర్స్ నేమ్స్ ఇస్తారు, తర్వాత వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇస్తారు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇస్తారు. బ్యాలెన్స్ షీట్ అయిన తర్వాత న్యూ పార్ట్నర్ క్రింది షరతులకు లోబడి జాయిన్ అవుతున్నట్టు చెప్తాడు. తర్వాత న్యూ పార్ట్నర్ ఇంత క్యాపిటల్ తీసుకురావాలి, తర్వాత న్యూ పార్ట్నర్ ఇంత గుడ్ విల్ తీసుకురావాలి, తర్వాత అసెట్స్ అండ్ లైబిలిటీస్ రీవాల్యూ చేస్తాడు. తర్వాత వచ్చేసి అవసరమైన అకౌంట్స్ ప్రిపేర్ చేయమని అడుగుతారు. ఎవ్రీ ప్రాబ్లం వచ్చేసి ఈ ఫార్మేట్ లో ఉంటుంది. నిన్న నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఫార్మేట్ గురించి నేను మాట్లాడాను. సో ఈరోజు ప్రాబ్లం మనం దాని మీద చేయబోతున్నాం. చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, కుమార్ అండ్ అశోక్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. అంటే ఇక్కడ కుమార్ అండ్ అశోక్ ఓల్డ్ పార్ట్నర్స్ ఫార్మేట్ ముందే తెలుసు కాబట్టి మనకి 3:2లో పంచుకుంటున్నారంటే 3/5 and 2/5. సో 3:2 అంటే 3/5 and 2/5. Their balance sheet as at 31st/12/2023 was as under. లైబిలిటీస్ సైడ్ మనకి సండ్రీ క్రెడిటార్స్ ఉంది, తర్వాత జనరల్ రిజర్వ్ ఉన్నాను. సో ఈ జనరల్ రిజర్వ్ నిన్నే మీకు చెప్పాను, ఓల్డ్ పార్ట్నర్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, అంటే న్యూ పార్ట్నర్ జాయిన్ అయ్యేంత వరకు వాళ్ళు దాచిపెట్టుకున్న మొత్తాలు, దీన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తామని నిన్న చెప్పాను మీకు. దానికి ఎంట్రీ వచ్చేసి జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. తర్వాత క్యాపిటల్స్ కుమార్ అశోక్ ఇచ్చారు. అసెట్స్ అండ్ క్యాష్ అట్ బ్యాంక్ ఉంది, మిషనరీ ఉంది, స్టాక్ ఉంది, సండ్రీ డేటాస్ అండ్ బిల్స్ రిసీవబుల్. టోటల్ బ్యాలెన్స్ షీట్ 2,50,000 అండి. నెక్స్ట్, దే డిసైడెడ్ టు అడ్మిట్ రాజేష్ into partnership by giving him 1/4 share in future profit on the following conditions. ఇక్కడ న్యూ పార్ట్నర్ వచ్చేసి రాజేష్, అతనికి 1/4 షేర్ ఇచ్చి క్రింది షరతులకు లోబడి అతను మనం జాయిన్ చేయించుకుంటున్నాం. ఫస్ట్ వన్, రాజేష్ is to bring ₹40,000 as his capital. ఆర్డినరీ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. నిన్న అనేది మన క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. తర్వాత రాజేష్ is to bring ₹10,000 in cash as goodwill. సో గుడ్ విల్ తీసుకొస్తున్నాడు కాబట్టి కేస్ 1 కిందకు వస్తుంది. గుడ్ విల్ తెచ్చినందుకు ఒక ఎంట్రీ, లెక్కలు చెప్పినా చెప్పకపోయినా ఆ గుడ్ విల్ ని ఓల్డ్ పార్ట్నర్ కి షేర్ చేయాలి, దానికి సెకండ్ ఎంట్రీ. సో గుడ్ విల్ తెచ్చినప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు గుడ్ విల్ అకౌంట్, గుడ్ విల్ పంచినప్పుడు గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. తర్వాత గుడ్ విల్ షుడ్ బి రీటైన్డ్ ఇన్ ద బిజినెస్ ఓన్లీ. దీన్ని వాడు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే తెచ్చిన గుడ్ విల్ ఫామ్ లోనే ఉంటుంది, ఇంటికి తీసుకెళ్లడం లేదని అర్థం. వాడు దాన్ని చెప్పకపోయినా కూడా మనం ఫామ్ లో ఉంటుందని భావిస్తాం. కాబట్టి థర్డ్ పాయింట్ కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఏమి లేదు. తర్వాత మిషనరీ ఈస్ టు బి అప్రిషియేటెడ్ బై 10%. మిషనరీ 10% పెరిగింది. అంటే అసెట్ వాల్యూ పెరిగితే మనకి గెయిన్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోబోతున్నాం.
తర్వాత స్టాక్ ఈస్ టు బి డిప్రిసియేటెడ్ బై 5% అండి. కాబట్టి స్టాక్ తగ్గింది కాబట్టి అసెట్ తగ్గితే లాస్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్. మేక్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ సండే డేటాస్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ మనకు లాస్ కాబట్టి అంటే అసెట్ వాల్యూ తగ్గుతుంది, రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఇద్దాం. తర్వాత ప్రిపేర్ ద ఫాలోయింగ్ అని చెప్పాడు, ఏ రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఆల్రెడీ రీవాల్యుయేషన్ అకౌంట్ గీసున్నాను, దీనికి మరో పేరే మనకు వచ్చేసి P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. నెక్స్ట్ తర్వాత క్యాపిటల్ అకౌంట్స్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఆల్రెడీ గీశాను, ముగ్గురు ఉన్నారు, ఇద్దరేమో ఓల్డ్ పార్ట్నర్స్ కుమార్, అశోక్, తర్వాత రాజేష్ వచ్చేసి న్యూ పార్ట్నర్. కాబట్టి ముగ్గురికి క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంది, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఉంది. ఇక్కడ నేను పార్ట్నర్స్ క్యాపిటల్ విడివిడిగా కాకుండా కాలమర్ ఫామ్ లో తయారు చేస్తున్నాం. కుమార్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్, ఇది కుమార్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ సైడ్. అశోక్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్, అశోక్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ సైడ్. రాజేష్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్, రాజేష్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ సైడ్. కాలమర్ ఫామ్ లో నేను తయారు చేస్తున్నాను. బ్యాంక్ అకౌంట్. సో మనకి క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాలా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం బ్యాలెన్స్ షీట్ లో ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ వాడుకోవాలి. బ్యాలెన్స్ షీట్ ఒక్కసారి చూడండి, క్యాష్ అట్ బ్యాంక్ ఇచ్చాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోవాలి. ఎంట్రీస్ బ్యాంక్ అకౌంట్ తో మీరు పాస్ చేయాలి. ఒకవేళ క్యాష్ ఇన్ హ్యాండ్ అనుకోండి, అప్పుడు క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను. తర్వాత గుడ్ విల్ అకౌంట్ కూడా చివరిలో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. తర్వాత న్యూ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు వేస్తామంటే మిగిలిన అకౌంట్స్ అన్ని వేసి క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే బ్యాలెన్స్ షీట్ వేస్తామండి. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లమ్ని నేను చేస్తాను, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ మీరు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే లెడ్జర్ గీసిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ముందు వేసుకోవాలి. ఎవ్రీ లెడ్జర్ అకౌంట్ స్టార్ట్స్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇఫ్ ఎనీ. ఏ అకౌంట్ కైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఫస్ట్ దాన్ని ఎంటర్ చేయండి. సపోజ్ ఏ అకౌంట్ కైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ లేకపోతే దాన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక్కసారి నేను ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ కి బ్యాలెన్స్ అంటూ ఏమి ఉండదండి. ఎప్పుడు కూడా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి వస్తున్నాను. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో వచ్చేసి క్రెడిట్ లో ఉన్న అంటే లైబిలిటీ సైడ్ ఉన్నా చూడండి. లైబిలిటీ సైడ్ ఉన్నాయంటే క్రెడిట్ బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. ఆల్ లైబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్సెస్ కాబట్టి క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బి బై డి. కుమార్ వచ్చేసి 80,000. నెక్స్ట్ అశోక్ వచ్చేసి 60,000. ఇక రాజేష్ ఇంకా జాయిన్ కాలేదండి. ఓకే, వదిలేద్దాం. నెక్స్ట్ అసెట్ సైడ్కి వస్తున్నానండి. అసెట్ సైడ్ మనకి క్యాష్ అట్ బ్యాంక్ ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాము. ఆల్ అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్సెస్ కాబట్టి డెబిట్ సైడ్ రాసుకోండి. టు బ్యాలెన్స్ బి బై డి 10,000. ఓకే, తర్వాత గుడ్ విల్ అకౌంట్ బ్యాలెన్స్ ఏముండదు, బ్యాలెన్స్ షీట్ కి అసలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇది ఫస్ట్ మీరు లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయగానే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వేసుకోవాలి. తర్వాత మీకు ఈజీనెస్ కోసం ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వచ్చేసి రీవాల్యుయేషన్ అకౌంట్ వేసి క్లోజ్ చేసేసేయండి. ఆల్ గెయిన్ షుడ్ బి ఎంటర్డ్ ఆన్ ద క్రెడిట్ సైడ్, ఆల్ లాసెస్ షుడ్ బి ఎంటర్డ్ ఆన్ ద డెబిట్ సైడ్. ఓకే, ఒక్కసారి అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఓకేనమ్మా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మనకు వచ్చేసి మిషనరీ ఈజ్ టు బి అప్రిషియేటెడ్ బై 10%. మిషనరీ వాల్యూ పెరిగింది కాబట్టి గెయిన్ అవుతున్నాం కాబట్టి క్రెడిట్ సైడ్ బై మిషనరీ. అకౌంట్స్ ఓపెన్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వేసిన తర్వాత ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ వేసి క్లోజ్ చేసేసేయండి. సింపుల్ అయిపోతుంది మనకి. మిషనరీ పైన బ్యాలెన్స్ షీట్ లో 80,000 ఉంది. 80,000 ఇంటూ 10% పెంచమని చెప్పాడు, 8,000 అండి. తర్వాత స్టాక్ ఈస్ టు బి డిప్రిసియేటెడ్ బై, అసెట్ వాల్యూ తగ్గింది, లాస్ కాబట్టి డెబిట్ సైడ్ టు స్టాక్ అకౌంట్. పైన స్టాక్ 80,000 ఉంది చూడండి. 80,000 ఇంటూ 5%, 5/100. ఓకే, 4,000 క్యాన్సిల్ చేయగా 4,000 వస్తుంది. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇది ఆల్వేస్ మనకు లాస్ వస్తుంది, లాస్ అయ్యింది 2 PBD. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ డెటార్స్. ఒకసారి పైన చూడండి, 60,000 ఉంది. 60,000 మీద 5%, 5/100, 3,000 క్యాన్సిల్ చేయగా తర్వాత అయిపోయింది. సో ఫస్ట్ మీకు చెప్పాను రీవాల్యుయేషన్ అకౌంట్ వేసి క్లోజ్ చేస్తాం. ఒక్కసారి రీవాల్యుయేషన్ అకౌంట్ వచ్చేసి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది,
ఇక్కడ ఇన్కమ్స్ ఉంటాయి, ఇక్కడ లాసెస్ ఉంటాయండి. క్రెడిట్ మనకు వచ్చేసి 8,000 ఉంది, దాన్ని డెబిట్ సైడ్ తీసుకొస్తున్నాం 8,000. ఈ 8,000 నుంచి 4 + 3 7,000 లెస్ అయ్యగా 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ అసెట్స్ అండ్ లైబిలిటీస్ రీవాల్యూ చేయడం ద్వారా వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ ఓల్డ్ పార్ట్నర్స్ కి ఇవ్వాలి, న్యూ పార్ట్నర్ కి ఇవ్వకూడదు. కాబట్టి ఆ 1,000 ని ఓల్డ్ పార్ట్నర్ పంచుతున్నాం. ప్రాఫిట్ అండర్లైన్ చేసుకోండి. దాని కింద 2 కుమార్ క్యాపిటల్ అకౌంట్, ఓల్డ్ పార్ట్నర్ ఈయన. కుమార్ క్యాపిటల్ అకౌంట్ 1000 ఇంటూ రేషియో చెప్పాను 3/5 అండి, 600 వస్తుంది. తర్వాత 2 సెకండ్ పార్ట్నర్ పేరు అశోక్ క్యాపిటల్ అకౌంట్. అశోక్ క్యాపిటల్ అకౌంట్ 1000 ఇంటూ 2/5 400 అండి. సో అవుటర్ కాలంలో 1000. ఓకే, ఇప్పుడు దీనికి ఎంట్రీ ఒక్కసారి చూడండి. రీవాల్యూషన్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అప్పుడు రీవాల్యూషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి బై రీవాల్యూషన్ అకౌంట్. రీవాల్యూషన్ అకౌంట్. సో మనకి 600 400 ఇది రీవాల్యూషన్ అకౌంట్ వేసి క్లోజ్ చేసాం. సో దెన్ స్టార్ట్స్ ఫ్రమ్ బిగినింగ్, ఫస్ట్ నుంచి వచ్చేసేయండమ్మా. సో ఇది ఒక పద్ధతి. లేదా సీరియల్ గా వస్తూ ఏది ముందు వస్తే దాన్ని తీసుకోవడం ఒక పద్ధతి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏది ముందు వస్తే దాన్ని తీసుకుందాం. ఈ ప్రాబ్లంలో ముందు రీవాల్యూషన్ అకౌంట్ వేసి నేను క్లోజ్ చేశానండి. ఇప్పుడు లెక్కకు వస్తున్నాను చూడండి. Kumar and Ashok are partners sharing profits and losses in the ratio of 3:2. Their balance sheet as at 31/12/2023 was as under liabilities and sundry creditor general reserve. ఇందాక మాట్లాడాను, జనరల్ రిజర్వ్ అంటే ఓల్డ్ పార్ట్నర్స్ దాచిపెట్టుకున్న మొత్తము. కాబట్టి దాన్ని వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ గా ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాలి. దాని అర్థం ఏంటంటే జనరల్ రిజర్వ్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి కొట్టేయడానికి ఈరోజు కొట్టేస్తున్నాం, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, డెబిట్ చేద్దాం, పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. మనకి జనరల్ రిజర్వ్ అకౌంట్ లేదు కాబట్టి దాంట్లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై జనరల్ రిజర్వ్. ఓకే, బై జనరల్ రిజర్వ్ మనకి 20,000 ఉంది. ఈ 20,000 ఏ రేషియోలో పంచమని చెప్పానంటే 3:2 అండి, అంటే 3/5 2/5. సో 5 4 12,000 8,000. దీనికి ఇలా షేర్ చేస్తే మీకు అమౌంట్ వచ్చేసి అలా వస్తుంది. న్యూ పార్ట్నర్కి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇది లైబిలిటీ స్పెషల్. అసెట్ సైడ్ స్పెషల్ ఏమి లేదండి. ఓకే, తర్వాత చూడండి. దే డిసైడెడ్ టు అడ్మిట్ రాజేష్ ఇంటూ పార్ట్నర్షిప్ బై గివింగ్ హిమ్ 1/4 షేర్ ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఆన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. 1. Rajesh is to bring rupees 40,000 as capital. Ordinary entry capital వస్తుంది. ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు రాజేష్ క్యాపిటల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 రాజేష్ క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ ఎంత తీసుకొస్తున్నట్టు అతను 40,000. మళ్ళీ రాజేష్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్. కేవలం రాజేష్ ప్లేస్ లో మాత్రమే వేస్తాం 40,000. తర్వాత రాజేష్ ఈస్ టు బ్రింగ్ రూపీస్ 10,000 ఇన్ క్యాష్ యాజ్ గుడ్ విల్ అండి. గుడ్ విల్ క్యాష్ రూపంలో తెచ్చినప్పుడు కేస్ ఏ కిందకు వస్తుంది. అంటే కేస్ 1 మనం మాట్లాడింది. కేస్ 1 లో 2 ఎంట్రీస్, ఒకటి తెచ్చినందుకు, రెండోది పంచినందుకు ఎంట్రీస్ ఐడియా ఉండాలి. ఇక్కడ గుడ్ విల్ 10,000 తెస్తున్నాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు గుడ్ విల్ అకౌంట్ అండి. బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు గుడ్ విల్ అకౌంట్ 10,000. నెక్స్ట్ గుడ్ విల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్ 10,000. ఓకే, ఈ తెచ్చిన గుడ్ విల్ ను మీకు లెక్కలో చెప్పినా చెప్పకపోయినా ఓల్డ్ పార్ట్నర్ కి షేర్ చేయాలి, పంచాలి. పంచినందుకు ఎంట్రీ వచ్చేసి గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో గుడ్ విల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు ఫస్ట్ పర్సన్ పేరు వచ్చేసి రాజేష్, నాట్ రాజేష్, కుమార్ క్యాపిటల్ అకౌంట్. కుమార్ క్యాపిటల్ అకౌంట్ అంటే వాడికి 10,000 లో వాడి రేషియో వచ్చేసి 3/5 అండి, 6,000. అదేవిధంగా 2 అశోక్ క్యాపిటల్ అకౌంట్. అశోక్ క్యాపిటల్ అకౌంట్ 10,000 ఇంటూ 2/5 అండి, 4,000.
ఓకే, ఇప్పుడు ఎంట్రీ చూడండి, గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో బై గుడ్ విల్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి 6,000 4,000 వీటికి రాదండి. సో గుడ్ విల్ క్యాష్ లో తెచ్చినప్పుడు 2 ఎంట్రీస్ పాస్ చేయాలి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు గుడ్ విల్ అకౌంట్, పంచినందుకు గుడ్ విల్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. క్లోజ్ అయిపోయిందండి. తర్వాత గుడ్ విల్ షుడ్ బి రీటైన్డ్ ఇన్ ద బిజినెస్ ఓన్లీ, దానికి స్పెషల్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఏం లేదని చెప్పాను. మిషనరీ అప్రిషియేషన్ అయిపోయింది, స్టాక్ అయిపోయింది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అయిపోయింది. దట్స్ ఆల్. ఇప్పుడు అన్ని అకౌంట్స్ వచ్చేసి క్లోజ్ చేద్దాం. రీవాల్యుయేషన్ అకౌంట్ ఆల్రెడీ క్లోజ్ చేసామండి. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్కి వస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ టోటల్ చేసాం 60,000. ద సేమ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్ 60,000 బై బ్యాలెన్స్ సి బై డి 60,000. సో దాన్ని బ్రాడ్ డౌన్ చేసి వదిలేద్దామండి. టు బ్యాలెన్స్ బి బై డి 60,000. నెక్స్ట్ గుడ్ విల్ అకౌంట్ చూడండి, టాలీ అయిపోతుంది అంటే దీనికి బ్యాలెన్స్ ఏమి లేదని అర్థం, కాబట్టి న్యూ బ్యాలెన్స్ షీట్ లో కనిపించదు. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ చూడండి 40,000, ఇక్కడ 68, 72,400. am I correct? ఇక్కడ 98,600. ఓకే, 80, 92, 98, 6. వెరీ గుడ్. 68, 72, 400. వెరీ గుడ్. తర్వాత వచ్చేసి ఈ సైడ్ తీసుకొస్తాం వాటిని 98,400, 72,400, 96,000, 98,600, 98,600, 72,400, 40,000. ఓకే, ఇప్పుడు దానికి టు బ్యాలెన్స్ సి బై డి 98,600, 72,400, 40,000. బ్రాడ్ డౌన్ చేద్దాం. బై బ్యాలెన్స్ బి బై డి 98,600, 72,400, 40,000. ఇది అది. ఈ 4 అకౌంట్స్ ఏసీ క్లోజ్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్. సో మీకు లెక్కలు వచ్చిన బ్యాలెన్స్ షీట్ ఓల్డ్ పార్ట్నర్స్ అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోయే బ్యాలెన్స్ షీట్ న్యూ పార్ట్నర్స్ అందరి బ్యాలెన్స్ షీట్ అని. అందువల్ల టైటిల్ ముందు ఎలా పెడతామంటే బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ డేట్ అని. ఏ డేట్ ఇస్తారంటే మీరు వచ్చేసి వాడు పైన 31/12/2023 పెట్టాడు, ఆ డేట్ అయినా తీసుకోండి, లేదంటే 1/1/2024 1 డే గ్యాప్ కాబట్టి 1/1 తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 1/1/2024 ఆఫ్ ఎవరి బ్యాలెన్స్ షీట్ అంటే ఇది ముగ్గురు బ్యాలెన్స్ షీట్ కాబట్టి కుమార్, తర్వాత అశోక్ అండ్ రాజేష్ ఓకే, దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు నేను వచ్చేసి బ్యాలెన్స్ షీట్ వేస్తున్నాను. సో బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుందో అదే ఫార్మాట్ లో వేసేసేయండి. ఏదన్నా అసెట్ కానీ లయబిలిటీస్ కానీ మీరు మార్చుంటే మార్చిన ఫిగర్ తీసుకోండి, ఏం మార్చకపోతే అదే ఫిగర్ కంటిన్యూ అవుతుంది. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ నేను వేస్తాను చూడండి. అసెట్స్ అయిన ఫస్ట్ క్యాష్ అట్ బ్యాంక్ అండి, క్యాష్ అట్ బ్యాంక్. సో అక్కడ 10,000 ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ లో ఉంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ మీకు 60,000 అంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ లో 10,000, క్యాపిటల్ కింద న్యూ పార్ట్నర్ 40 తెచ్చాడు, తర్వాత గుడ్ విల్ కింద 10 తెచ్చాడు. ఇప్పుడు టోటల్ గుడ్ అమౌంట్ వచ్చేసి 60,000 కాబట్టి మీరు 60,000 తీసుకోవాలి. ఇందాకే చెప్పానండి, ఏదన్నా అసెట్ కానీ లయబిలిటీ కానీ మీరు మారిస్తే మార్చిన ఫిగర్ వస్తుంది, మార్చకుండా ఉంటే అదే ఫిగర్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి క్యాష్ అట్ బ్యాంక్ 60,000 రాశాను. తర్వాత మిషనరీ. సో మిషనరీ చూడండి, ఇక్కడ 80,000 ఉంది, 8,000 పెంచారండి అంటే 88,000 అయిందండి. అంటే ఇక్కడ ఇన్నర్ కాలంలో 80,000 పెంచారు కాబట్టి దానికి ఏమని పదం వాడతామంటే యాడ్ అప్రిసియేషన్. యాడ్ అప్రిసియేషన్ 8,000 రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఉంది మనకు వచ్చేసి 8,000, అవుటర్ కాలం 88,000. తర్వాత స్టాక్
స్టాక్ కూడా మీరు మార్చారు ఫిగర్ని. స్టాక్ వచ్చేసి ఇన్నర్ కాలం 80,000, స్టాక్ని మీరు తగ్గించారు చూడండి 4,000, దాన్ని డిప్రిసియేషన్ అంటాం. లెస్ డిప్రిసియేషన్ 4,000, అవుటర్ కాలం 76,000. తర్వాత డెటార్స్ వచ్చేసి మనకి 60,000 ఉంది, దీన్ని మీరు తగ్గించారు. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ పెట్టారు 3,000, అసలు తగ్గింది కాబట్టి లెస్ పీబీడీ అని పెట్టండి, ఇక డిప్రిసియేషన్ వాడకూడదు. పీబీడీ వచ్చేసి మనకి 3,000 అండి, అవుటర్ కాలం 57,000. ఇక బిల్స్ రిసీవబుల్. సో బిల్స్ రిసీవబుల్ మీరు ఏం మార్చలేదు కాబట్టి అదే ఫిగర్ కంటిన్యూ అవుతుందండి. బిల్స్ రిసీవబుల్ వచ్చేసి 20,000. ఇవి మనకి లయబిలిటీస్ అసెట్ సైడ్. లయబిలిటీస్ అయిన క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ మీరు ఏం మార్చలేదు కాబట్టి అదే ఫిగర్ కంటిన్యూ అవుతుందని చెప్పాను, 90,000. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ ఆల్రెడీ క్యాన్సిల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్. పనిచేశారు, ఇక్కడ లేదు బ్యాలెన్స్ షీట్లకి, మనకి బ్యాలెన్స్ షీట్లు దాన్ని చూపించాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి క్యాపిటల్స్. సో క్యాపిటల్స్ లో ఫస్ట్ కుమార్ క్యాపిటల్ మారిపోయింది, ఇది కుమార్ క్యాపిటల్ 98,600. తర్వాత అశోక్ 72,400. తర్వాత రాజేష్ వచ్చి 40,000. సో గుడ్ విల్ ఆల్రెడీ టాలీ అయింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ షీట్లో చూపించాల్సిన అవసరం లేదండి. ఇలా అన్ని ఎంటర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ టాలీ చేద్దాం. టాలీ అయితే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని, టాలీ కాకపోతే ఎక్కడో చోట పోయిందని అర్థం. ఒకసారి చూస్తాం. 60,000, 88,000, 76,000, 57,000, 20,000, 3,01,000 అండి. ఓకే, 3,01,000. ఈ సైడ్ కూడా చూద్దాం. 90,000, 98,600, 72,400, 40,000. ఎగ్జాక్ట్లీ టాలీ అయింది 3,01,000. ఇది పార్ట్నర్షిప్ అడ్మిషన్ సంబంధించి ఆన్సర్స్. సో పార్ట్నర్షిప్ చాప్టర్ చాలా ఈజీ అండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు లెడ్జర్ కంపల్సరీ ఐడియా ఉండాలి. కాబట్టి ఫస్ట్ మీరు వచ్చేసి లెడ్జర్ నేర్చుకోండి. లెడ్జర్ నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ చాప్టర్ చేయండి, ముందు ట్రై చేయద్దు. ఓకే, ఒక్కసారి జూనియర్ ఇంటర్లో లెడ్జర్ చేసి ఉంటారు, ఒక్కసారి దాన్ని రివైజ్ చేసి దెన్ కమ్ టు పార్ట్నర్షిప్ చాప్టర్. ఓకే, సో ఈ లెక్క చేసే ముందు నిన్న ఫస్ట్ వీడియోలో నియర్లీ 40 minutes థియరీ వచ్చింది. ఆ థియరీని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత ప్రాబ్లమాటిక్ వచ్చేసేయండి. ప్రాబ్లమాటిక్ చాలా ఈజీ అండి. ఇక్కడ మోడల్స్ ఏమి ఉండవండి, సేమ్ అన్ని ప్రాబ్లమ్స్ ఇదే మోడల్లో కనిపిస్తాయి. ఓకే, ఇక సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.